పిలుపునిచ్చి మనం రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది. 100 రోజులైనప్పటికీ అమలు జరపలేదు. కాబట్టి ప్రజల పక్షాన నుండి మనం ప్రజలకు తెలియజేయవలసిన అవసరం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో. ఎందుకంటే మొద్దు నిద్రలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం లేపవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఇవాళ తాళీ బజావు అనే కార్యక్రమాన్ని ఇవాళ ఇచ్చి, ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరం కూడా మాకు ఇన్ఛార్జ్ అయిన సంజీవ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ సూపర్ 6 పథకాలు ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఆ పథకాల్లో ఒక్కటే మహిళలకి మరి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి ఈ రోజుకు దాన్ని ఊసి ఎత్తట్లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి ఉద్యోగాలు కల్పిస్తాం, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు చెప్పారు. నిరుద్యోగులకేమో 3,000 రూపాయలు వృత్తి కల్పిస్తామన్నారు. దాన్ని ఊసు ఎత్తట్లేదు. అదేవిధంగా మరి మహిళలకి ప్రతి ఇంటికి 2 ముగ్గురున్నా సరే 1,500 రూపాయలు చొప్పున నెలకి ఇస్తామని చెప్పి వాటి పేరు కూడా ఈరోజు కూడా ఎత్తట్లేదు. అదేవిధంగా రైతు పక్షాన మేము ఉన్నామని చెప్పి ఆ రోజున 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సాయం చేస్తామన్నారు. కానీ ఈ రోజుకి కూడా ఆర్థిక సాయం రైతులకు ఏమీ చేయలేదు. అంటే అదేవిధంగా మరి అనేక 6 మీరు ఇచ్చిన గ్యారంటీస్, ఇది ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమం. ఎందుకంటే మేము అడిగిన డిమాండ్స్ కాదు, మీరు ఇస్తానన్న డిమాండ్స్ని అమలు పరచమని మేము చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించండి. ప్రజల పక్షాన నుండి ఈ ఉద్యమాలన్నీ ఈ కార్యక్రమం తీసుకోమని ఇవాళ మన పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు, ఎందుకంటే మహిళలు పడే ఇబ్బందులు తెలుసు. అదేవిధంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచితంగా అన్నారు. వాటిని ఊసి ఎత్తట్లేదు. అంటే ఆ రోజునైతే 6 వాగ్దానాలు చెప్పి ఏదో ఓల్డేజ్ పెన్షన్ను అది ఇస్తుంటే అయ్యేదో అయ్యి స్టాట్యూట్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలనే చెప్తున్నారు తప్ప ఇవాళ వరకు కూడా దీని మీద దృష్టి పెట్టనందుకు అది గుర్తు చేయడానికి మేము పళ్ళ మీద ఇది దాలి బజావో అనే కార్యక్రమం. ఇంతా సంజీవ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నన్ను ఏలూరు జిల్లాకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి ఈ రోజున మా వాళ్ళందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. మనం ఒకసారి ఆలోచించినట్లయితే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మూలంగా, అతను చేసినటువంటి దుష్పరిపాలన మూలంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ నమ్మినందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కొంత, వీరి యొక్క సూపర్ 6 కార్యక్రమాల మూలంగా కూడా తెలుగుదేశం పార్టీ అలయన్స్ అధికారంలోకి వచ్చింది. వచ్చి 100 రోజులైంది. ఇది ముళ్ళ కిరీటం అని మేము ఆ రోజునే చెప్పాం. ఎన్నో హామీలు ఆయన ఇచ్చాడు, ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు బాబు కొడుకులు ఇద్దరు కూడా. ఈ హామీలన్నీ అమలు చేయడం మీకు సాధ్యం కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. 100 రోజులు గడిచినా ఏదో అర్హత కార్యక్రమాలు, పెన్షన్స్, జీతాలు 1వ తారీఖున ఇస్తున్నారు. దానికి మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష పార్టీగా అభినందిస్తాం. కానీ రైతులు ఈ రోజున ఖరీఫ్ పంట కూడా వరదల మూలాన్ని మొత్తం పోయి నష్టంలో ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సింది కానీ, ఆడపడుచులకు ఇవ్వాల్సింది కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ లేదు, మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాలు కానీ ఎన్నో స్కీములు, ఇంకా పిల్లలు 3 పిల్లలు ఉన్నా సరే, 2 పిల్లలు ఉన్నా సరే 15,000 చొప్పున సంవత్సరానికి ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ విషయాలు ఏమీ ఎత్తట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తాళీ బజావో కంచాలు మోగించి ముద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలే, మేము కొత్త ఏం అడగడం లేదు, మీరు ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో ప్రజలకి ఆ సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేయాలని, గతంలో ఉన్నటిని కూడా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వినూత్నమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. వెస్ట్ గోదావరి ఏలూరు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ నాయకులు, వివిధ స్థాయిల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఇంకా నగర పెద్దలు ఎంతోమంది యువజన కాంగ్రెస్ అన్ని రంగాల వాళ్ళు, అన్ని విభాగాల వాళ్ళు వచ్చి ఈ రోజున ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా నిరసన కార్యక్రమం తెలియజేసినందుకు, నాకు మొదటిసారిగా వచ్చాను కాబట్టి నాకు స్వాగతం ఘనంగా ఇచ్చినందుకు మా ఆఫీసులో ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ని కానీ, జిల్లా కమిటీలో ఉన్న పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, ఇదే విధంగా ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం మంచి చేస్తే ఖచ్చితంగా మెచ్చుకుంటాం. ప్రజలకు
మేలు చేసే కార్యక్రమాలు నిర్ణయాలు మీరు చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. సూచన పరంగా మేము మీకు అనుకూలంగా ఉండే విధంగా, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మా సూచనలన్నింటినీ కూడా మీరు అమల్లో తీసుకుని తక్షణమే మీరు హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయడమే కాకుండా గతంలో నడుస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా మీరు వెంటనే అమలు చేయాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనుక్షణం మిమ్మల్ని ముళ్ళుగరతో పొడుస్తూ మేము నిరసన కార్యక్రమాల ద్వారా శాంతియుతంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు మేము తెలియజేస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తాం. ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండా. ఈ 4 ముక్కలు మీతో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ